మేడం గారిని ఓకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి శిరీష గారిని సాధారణంగా వేదిక మీదకి సమాజం ఇది కూడా పెరగాలి. ఎందుకంటే కృషి కూడా చేయాలి. ఇంట్లో పనులు అందరూ మీరు అదనపు పనులు అందుకోసం చెప్తుందా చాలా వరకు మన దేశంలో మీ యొక్క పనికి మీరు చేసినటువంటి పనికి విలువ కట్టలేక అది మన యొక్క జాతీయ ఏదైతే మన కౌంట్ ఉందో దాంట్లో కౌంట్ రావట్లేదు. అదే అమెరికా దేశంలో మన కలెక్టర్ గారి పెద్దలందరూ స్టార్ట్ కావాలమ్మా. మీరందరూ కూడా తల్లుల స్థానంలో చాలా మంది ఉన్నారు. మీ పిల్లల అమ్మాయిని పంపించకపోయేది, కానీ ఇప్పుడు మీరు గమనిస్తున్నారో గమనించలేట్లేరు. నేనైతే గమనిస్తున్నాను. ఈవెన్ ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా మీ బిడ్డ ఏం చేస్తున్నామా అంటే ఆమె పని మనిషి అయినా కూడా పాప నెలకు ఒక 1000 రూపాయలు 2000 వస్తున్నా కూడా ఆమె అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కలిపి చదివిస్తున్నారు. వాళ్ళ పిల్లలు చాలా బాగా టాప్ లెవెల్లో పైకి వస్తున్నారు. అది కారణం ఏంటి? ఆ అవిద్య అనేటటువంటిది దాన్ని మనం రూపం ఆపుతున్నామని. ఆ తేడా అనేటటువంటిది మీ భావజాలం తర్వాత కోలాడ వైస్ చైర్పర్సన్ శ్రీమతి మల్లీశ్వరి గారిని సన్మానించాల్సిందిగా గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత సిడిఓ